హాయ్ ఫ్రెండ్స్, నిన్న కలెక్టర్ కాయతో ఆవకాయ చూపించాను కదా కారంది. ఇవాళ తీపిది చూపిస్తాను. కలెక్టర్ కాయ చూడండి, 20 కాయలు ఇవి. 20 కాయకి మీకు కొలత పెట్టి నేను ఆవకాయ చూపిస్తాను. ముందు తరిగి చూపిస్తాను, తర్వాత ఎలా కలపాలో ఏంటో, ఎంత బెల్లమో ఎంత ఆవకుండో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ముందైతే కాయలు శుభ్రంగా తుడిచేయాలి. మేము కడిగేసి ఎండబెట్టేసి ఆరబెట్టేమో, తర్వాత శుభ్రంగా తుడిచేస్తాం. నెక్స్ట్ మీకు తరిగి చూపిస్తాను. మీకు చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కలు తీపావకాయకి బాగుంటుంది, మెత్తబడుతుంది. ఇంతే సైజులో తరగాలి. చాకుతో తరిగేది ఉంటే ఇలా తరిగియండి, చిన్న చిన్న ముక్కలు వస్తాయి. మీకు ఎంత సైజు ముక్కలు కావాలో అంత తరగండి. నేనైతే ఇదే సైజు ముక్కలు తీపావకాయ పెడతాను. నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మొక్కలు కోయడం చూపించాను కదా. ఇగో 25 కాయలు, కరెక్ట్ కాయలు. ఇప్పుడు ఈ కాయలకి ఈ కొలతలు మీకు చూపిస్తాను. చూడండి, ఇది 25 కాయలు. 25 కాయలకి ఇప్పుడు నేను మీకు కారం, ఉప్పు, ఇగో చూడండి ముక్కలు ఇలా తరిగారు కదా, ఇలాగే తరగాలి. ఇప్పుడు నేను మీకు ఆవు పిండితో మొదలు పెడతాను. 3 గ్లాసులు ఆవు పిండి అండి. చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇగో 3 గ్లాసులు ఆవు పిండి. ఊట కావస్తే ఇంకొంచెం ఆవు పిండి ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. తీపావకాయలో కొంచెం ఊట కావాలి కదా. ఇగోనే ఇది నేను కొంచెం ఉంటే వేసాను ఊట గురించి. 3 గ్లాసులకి కొంచెం ఎక్కువ ఆవు పిండి. ఇప్పుడు గ్లాసున్నర కారం, 3 గ్లాసుకి సగం కారం. ఇగో చూడండి, ఇది గ్లాసున్నర కారం వేసాం కదా. ఇప్పుడు ఉప్పు కూడా గ్లాసున్నర. ఇగో గ్లాసు, ఇగో గ్లాసున్నర ఉప్పు వేసాం కదా. ఇప్పుడు ఇగో మెంతులు వేసాం కదా. దీనికి కిలో బెల్లం ఉండాలి. ఇగో కిలో బెల్లం. నేను ఇప్పుడు కొంచెం కొంచెం బెల్లం, కొంచెం కొంచెం ముక్కలు వేసి కలుపుతాను. ముందు కలుపుతాను బాగా. ఇగో ఇలా బాగా కలవాలి. ఉప్పు, మెంతులు, కారం, ఆవు పిండి, ఇగో కలిపాక ఇగో బెల్లం కూడా, ఇంకొంచెం బెల్లం కూడా వేసి మీకు 3 రోజులకి బెల్లం కరిగిపోతూ ఉంటుంది. ఇగో శుభ్రంగా కలిపేసాము ఇలాగా. బెల్లం ముక్కలు ఉన్నా పర్వాలేదు, 3 రోజులకి శుభ్రంగా ఊరుకుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం మనం వేసుకుంటూ, మామిడికాయ ముక్కలు వేసుకుంటూ ఇలా కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కొంచెం కింద నూనె వేసుకుని ఇప్పుడు ఇవి కలపాలి. ఇగో ఇలా వేసుకుంటున్నాం. ఇలా కలుపుతూ ముక్కలన్నీ వేయాలి. మామిడికాయ ఇలా శుభ్రం కలిపియాలి. కలిపేసి లీటర్ నూనె పోసియాలి మీద నుంచి.
పోసేసి మళ్ళీ కింద పైన కలిపేసి 3 రోజుల తర్వాత మళ్ళీ బాగా ఊట వస్తుంది. మళ్ళీ ఒకసారి కింద పైన కలిపి మళ్ళీ నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇది 3 రోజుల దాకా ఇలా ఉంచేస్తాను. ఈ బెల్లం పాకం వచ్చి ఊట వస్తుంది కదా, మళ్ళీ ఎల్లుండి 3వ రోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇది తీపి ఆవకాయ. ఇది సేమ్ ఇగో చూడండి, ఇది కారం ఆవకాయ. సేమ్ అలాగే పెట్టాలి. ఇది కూడాను కారం, కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ. సేమ్ మీకు వీడియో పెడతానులేండి. ఇగో కారం ఆవకాయ, కారం ఆవకాయ. ఇది తీపి ఆవకాయ మీకు వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇందులో మేము చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఇంగు వేయాలి, నూనెలో కలిపేసే ఇంగు వేయాలి, పసుపు కొంచెం. 2 నేను చెప్పడం మర్చిపోయాను. ఇంగు పసుపు వేసి ఇలా కలిపేసి 3 రోజులు మూత పెట్టాను. ఎల్లుండి 3వ రోజు కలిపి మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు.